మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే విభజన తరువాత అంటే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసి అటు తెలంగాణలో కూడా బీజేపీ తెలుగుదేశం కలిసే పోటీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 4 ఎంపీలు, 14-15 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 2 ఎంపీలు, ఒక 7-8 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో బీజేపీలో 2 మంత్రులుగా ఉంటే కేంద్ర క్యాబినెట్లో తెలుగుదేశం వాళ్ళు 2 మంత్రులుగా ఉన్నారు. సరే, రకరకాలుగా 4 సంవత్సరాలు ప్రయాణం జరిగింది. ఈ 4 ఏళ్ల సమయంలో తెలుగుదేశం పార్టీ 2 రాజ్యసభ స్థానాలని బీజేపీకి కేటాయించింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో నిర్మలా సీతారామన్కి ఆర్థిక మంత్రిగా అవకాశం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ నుంచి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నటువంటి మహారాష్ట్రకు చెందిన ఆయనకి ఇక్కడ రాజ్యసభకు అవకాశం కల్పించారు. 2 రాజ్యసభ సీట్లు సురేష్ ప్రభుకి, ఇక్కడ 2 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని నామినేటెడ్ చైర్మన్లు ఇచ్చారు, 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఇలా కీలకంగా 2 పార్టీలు కలిసి పన్నే అయినా కూడా 3.5-4 సంవత్సరాలు కలిసి పనిచేసినా కూడా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలని, నిధులు కానీ పూర్తిగా కేటాయించకుండా చంద్రబాబు అనేక ఇబ్బందులు, ఎన్ఓసీలు, మేము ఇచ్చిన నిధులకి ఎన్ఓసీలు లేవని, ఎన్ఓసీలు పంపించినా కూడా లేవని, తర్వాత వెనకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వకపోవడం, పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పని బీజేపీ నేతలు విమర్శించడం, రాజధాని అమరావతి కూడా ఫుల్ ప్లెడ్జ్గా నిధులు ఇవ్వకపోవడం, అసలు రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి మోడీ నీరు మట్టి ఇచ్చి, చెంబు నీళ్లు మట్టి ఇచ్చి ఇంతే అని చెప్పని చేతులు దులుపుకోవడం, ఇలా రకరకాల 2 పార్టీల మధ్య గ్యాప్ ఎక్కువైంది. ఆ గ్యాప్ తోటే సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి బయటికి రావడం, కేంద్రం నుంచి ఆ మంత్రులు రాజీనామా చేయడం, రాష్ట్ర మంత్రులు బీజేపీ వాళ్ళు రాజీనామా చేయడంతో 2 పార్టీలు చీలిపోయి 2019లో 3 గ్రూపులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేయడం, దాంతో బీజేపీ పూర్తిగా ఓడిపోవడం, జనసేన కూడా 1 సీటుకే పరిమితం కాదు. ఇటువంటి పరిణామాలు అనేవి జరిగినాయి. ఎన్నికల తరువాత కూడా బీజేపీ తెలుగుదేశం మధ్య సంబంధాలు లేకపోవడం, ఇలా అనేక పరిణామాలు జరిగినాయి. మోడీ శంకుస్థాపన చేసినటువంటి రాజధానినే అమరావతికి వ్యతిరేకంగా జగన్ 3 రాజధానులని అనేటువంటి ఎజెండాతో ముందుకు సాగుతూ ఉంటే, అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని అమరావతికి అంటే మోడీ శంకుస్థాపన చేసినటువంటి అమరావతికి అనుకూలంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది అనేది తెలుగుదేశం పార్టీ నేతల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందంటే 15,000-16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే 4,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 10,000 కోట్లు మాకు రావాలి అని పదే నివేదికలు పంపినా కూడా దొంగ లెక్కలు రాశారని చెప్పని బీజేపీ నేతలు, ఇవన్నీ దొంగ లెక్కలు, రుణాల మాఫీ మీరు ఇచ్చిన హామీతో మాకేం సంబంధం అని రకరకాలుగా వక్రీకరించారు. కరెక్ట్గా 3 నెలల క్రితం అప్పట్లో ఉన్నటువంటి 10,000 కోట్ల లోటు బడ్జెట్ని జగన్ ప్రభుత్వానికి కేటాయించింది. మరి అప్పట్లో దొంగ లెక్కలు అనుకున్నప్పుడు ఎందుకు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. ఇలా బీజేపీ తెలుగుదేశం మధ్య గ్యాప్ కొనసాగుతూ ఉంది. ఇద్దరి మధ్య వ్యత్యాసం, వ్యతిరేకత ఉన్నా కూడా బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు తెలుగుదేశం బేషరతుగా మద్దతు ఇచ్చింది. విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్ని ఆహ్వానించి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చింది. ఇలా కొనసాగుతూ ఉన్నా కూడా పదే జగన్ ప్రభుత్వానికే కేంద్రం మద్దతు అండగా ఉంటా వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ వచ్చింది. ఒకవైపు రాజధాని అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా కూడా ఆ పార్టీ పెద్ద మద్దతు ఇవ్వలేదు. చివరికి రాజధాని రైతులు దేవస్థానం నుంచి, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని తిరుపతికి ఒక పాదయాత్ర పెట్టుకుంటే దాన్ని కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి దాన్ని దాంట్లో పాల్గొనలేకపోయింది. వీటన్నిటి మీద అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించి రాజధాని ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదని జిల్లా నేతలను హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉంది. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు రాబోయే ముందు, ఏడాది ముందే బీసీ నేత, ఓబీసీ నేషనల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు బీజేపీ, ఆయన కేంద్ర అధిష్టాన వర్గానికి ఒక సుదీర్ఘమైనటువంటి నివేదిక పంపించాడు. అనేక టీవీ డిబేట్లో కూడా ఆయన చెప్పాడు, తెలంగాణలో తెలుగుదేశంతో మనం పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి రాలేము. తెలుగుదేశం ఆ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం గణనీయంగా 30-40 నియోజకవర్గాలు గెలుపోటలను శాసించే పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మనం అధికారంలోకి వస్తాం. ఇక్కడ పొత్తు పెట్టుకోవాలంటే ప్రధానంగా సెటిలర్స్ హైదరాబాదులో
సెటిల్ అయినటువంటి సీమాంధ్రులు తమ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ దోబూచులాట ఆడుతుందనేటువంటి అసంతృప్తి తీవ్రంగా ఉంది. మనం దీన్ని అడ్రస్ చేయకపోతే ఇబ్బంది పడతాం, తెలంగాణలో అధికారంలోకి రాలేము, తెలుగుదేశాన్ని కలుపుకోవాల్సిందనేటువంటి అనేక నివేదికలు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించింది. దాంతో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసి ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు అనేసరికి ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వెళ్ళింది. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు అక్కడ అధికారం రాకపోయేసరికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ చెప్పడం, 6 ఎంపీలు అడగటం, ఇవన్నీ చూస్తే అసలు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు అరెస్టులోనే బీజేపీ వాళ్ళ పాత్ర ఉందని వైకాపా మంత్రులు ఎంపీలే చెప్పారు. కేంద్రం మద్దతుతోటే అరెస్ట్ చేసింది, జడ్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అరెస్ట్ చేస్తుందని అనే ఆర్గ్యుమెంట్కి బీజేపీ నేతలు ఎంతో కౌంటర్ ఇవ్వాల. మరి ఈ దశలో ఇప్పుడు మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీకి సంబంధించిన 4 ఎంపీలని తెలుగుదేశం సంబంధించిన 4 ఎంపీలు బీజేపీలో చేర్చుకొని పార్లమెంటరీ పార్టీలో లేఖ ఇచ్చి రాష్ట్ర ఉపరాష్ట్రపతికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో చేరిందని లేఖ ఇస్తే దాన్ని కనకమేడల తీవ్రంగా వ్యతిరేకించి నేను తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిని, నేను ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నానని లెటర్ ఇస్తే ఆయన ఇప్పుడు దాకా ఇంకా కంటిన్యూ అయ్యాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి బీజేపీ పోటీ చేయటం, బీజేపీతో కలిసి తెలుగుదేశం పనిచేస్తుందంటే ఇక్కడ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు. ఒకవైపు అమరావతి రాజధాని భూసేకరణ ఇంత ప్రయత్నాలు జరిగితే రాజధాని రైతులు వీధినబడి ఆందోళన చేస్తే బీజేపీ నేతలు దానికి సానుభూతి చూపించి కనీస మద్దతు తెలియజేయకుండా వ్యంగ్యంగా మాట్లాడిన అమరావతి రైతులని, అమరావతి ఉద్యమాన్ని క్రిటిసైజ్ చేయటం, ఇలా రకరకాలుగా ఉంది. అసలు బీజేపీ నేతల రాష్ట్ర స్టాండ్ రకరకాలుగా ఉండడం వల్ల విసిగి వేశారిన కన్నా లక్ష్మణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి తాళ్ళ వెంకటేష్ యాదవ్ 2 రాష్ట్రాల నాగపూర్, ఇంకా 2 రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నారు జమ్మూ కాశ్మీర్, ఆయన పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. ఇట్లా ప్రధానమైనటువంటి నేతలంతా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మాకు పొత్తుంటుంది, మా పార్టీ అయినటువంటి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్లు బీజేపీ అభ్యర్థులుగా తెలుగుదేశం మద్దతుతో విజయవాడ, ఏలూరు, కర్నూలు ఇట్లా ఆడ పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవైపు పురంధరేశ్వరి చంద్రబాబు అరెస్ట్ని ఖండించిన ఆ తర్వాత జరిగిన ఆందోళనలో ఆ పార్టీ పాల్గొనడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇలా రకరకాలుగా ఉంది. తర్వాత చంద్రబాబు సంబంధించినటువంటి క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దాన్ని క్లియర్ కాకుండా బీజేపీ అడ్డుపడుతుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా బీజేపీ నేతలు అడ్రస్ చేయలేదు ఇంతవరకు. ప్రధానంగా 2019 తర్వాత రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఎదుగుదల ఏం లేదు. ఆ పార్టీ ఏదన్నా గణనీయంగా ఎదిగిందంటే అది కూడా లేదు. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా జగన్కు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణ రావడం వల్లనే పూర్తిగా అది ఎదుగుదల లేకుండా ఆగిపోయింది. ఈ దశలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పని వాతావరణం రావడం, జనసేన నేత బీజేపీ వాళ్ళు కూడా కలిసే పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి వీటన్నిటిని పరిశీలించితే బీజేపీని తెలుగుదేశం కలుపుకొని పోతే, అంటే పొత్తు పెట్టుకొని పోతే ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది, అంటే ఓటరు దీన్ని అంగీకరిస్తాడా లేదా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒకవైపు తెలంగాణలో బీజేపీ కుప్పగూలిపోయింది, అధికారంలోకి వస్తామని కలలు కన్నటువంటి బీజేపీ ఒక్క అంకెకే పరిమితమైంది అసెంబ్లీలో. మరి అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అసలు ఉనికే లేదు. ఆ పార్టీ ఉనికే లేని పార్టీ రేపు ఏం చేస్తుంది? మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం దెబ్బతింటం తప్ప చేయగలిగింది ఏం లేదని ఓటర్లో ఉంది. అయితే ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. కాస్త ఎన్నికలను సునాయాసంగా కేంద్రం వ్యతిరేకిస్తే మనం ఇబ్బంది పడతామనేటువంటిది అంతర్గతంగా తెలుగుదేశం నాయకుల్లో ఉంది. సరే, ఎన్నున్నా కూడా ఓటర్ నాడికి అనుకూలంగా పార్టీలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. మరి బీజేపీని కలుపుపోతే తెలుగుదేశానికి లాభమా నష్టం అనేది ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. ఆ రోజు బీజేపీని వ్యతిరేకించి వివిధ హక్కులు విభజన చట్టం కోసం పోరాడి ఢిల్లీలో కూడా ప్రత్యక్షంగా చంద్రబాబు యాత్ర చేపట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆశించిన ఫలితాలు రాకపోగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మరి రేపు తిరిగి తెలుగుదేశం పార్టీ గెలిచి మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పొత్తుతో వెళ్తే గెలుస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది. పొత్తు పెట్టుకోకపోతే జనసేన తెలుగుదేశంతో కలిసి పనిచేస్తుందా, లేదంటే బీజేపీ జనసేన కలిసే
పోటీ చేసి ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి వాళ్ళు ఒక ఫ్రంట్గా ఉంటారనేది ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికైతే జనసేన తెలుగుదేశంతో కలిసి పనిచేస్తుంది, పోటీ చేస్తూ ఉంటున్నారు. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనయ్యను అనే నిర్ణయానికే జనసేన కట్టుబడి ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా కొంత కాలం నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ వాళ్ళు రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి నియమించుకున్నారు, పాత అధ్యక్షుడిని మార్చారు. పురంధరేశ్వరి నాయకత్వంలో ఇప్పుడు బీజేపీ ఆ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంది. ఇప్పటికైతే పెద్దగా బీజేపీలో చేరికలు కూడా ఏం లేవు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది నేరారు. అయితే ఇప్పటికీ వైకాపాలో అసంతృప్తిగా ఉన్నటువంటి కాపు నేతలు జనసేన వైపు వెళ్తున్నారు కానీ బీజేపీ వైపు రావట్లేదు. మరి ఈ దశలో బీజేపీ 6-7 ఎంపీ సీట్లు అడుగుతూ ఉంది. మరి అసలు వాళ్ళకి మురిగిపోయిన 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో. మరి ఈ పరిస్థితిలో మరి బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే సక్సెస్ అవుద్దా, అసలు పొత్తు ఎందుకు అవసరం లేదు, పొత్తే అవసరం లేదని కొంతమంది వాదిస్తున్నారు. జనసేనతో పొత్తుంటే సరిపోద్దని. జనసేన మాత్రం బీజేపీని వదిలిపెట్టి రావడానికి ఇష్టపట్టలేదు. ఇవన్నీ కూడా మరి ఎంతవరకు పోద్దో కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.